చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రెడ్డి సామాజిక వర్గంపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని మండిపడ్డారు ఓసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు ప్రభుత్వ ఆఫీసర్లపై వేధింపులు ఆపకపోతే చంద్రబాబు లోకేష్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తోందని హెచ్చరించారు కరుణాకర్ రెడ్డి. చంద్రబాబు అధికారంలో వచ్చినప్పటి నుంచి ఇప్పుడు 13 మాసాలైంది. టార్గెట్ అంతా రెడ్డి సామాజిక వర్గం. దాంతోపాటు అతను రెడ్ బుక్ అనే పేరుతో చెప్పేసి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను కూడా టార్గెట్ పెట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇప్పుడు ఈరోజు చూస్తే మనము మిథున్ రెడ్డి గారిని అరెస్టు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కీలకంగా ఎవరు ఉంటారో ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి చూడండి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మొదలుకొని కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, ఇప్పుడు మిథున్ రెడ్డి గారు పెద్దిరెడ్డి వంశానికి సంబంధించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబీకుల వరకు మొత్తం రెడ్లనే టార్గెట్ పెట్టారు. ఈ బంగ్లాదేశంలో కానీ పాకిస్తాన్ దేశంలో హిందువుల పరిస్థితి ఏ విధంగా ఉందో ఈ ఆంధ్రప్రదేశ్లో రెడ్ల పరిస్థితి ఆ విధంగా ఉంది. ఆఫీసర్లకు అంటే రెడ్డి ఆఫీసర్లకు పోస్టింగ్ లేవు, డిఎస్పీలు లేరు, ఆర్డీఓలు లేరు. ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళకు రెడ్డి అనేవాళ్ళు అంటే వైసీపీ గవర్నమెంట్లో ఇప్పుడు అధికారులు ఏమవుతుంది, ఏ పార్టీలో ఉన్నా కూడా అధికారం పనిచేస్తారు వాళ్ళు. కానీ కేవలం రెడ్డి అనే పేరు చూపించి వాళ్ళని అధికారంలో మొత్తం ఏ పోస్టింగులు లేకుండా వీఆర్లో కానీ శాలరీస్ కూడా లేకుండా చేస్తున్నారు. ఈరోజు సోషల్ మీడియాలో ముఖ్యంగా చూడండి, రెడ్లనే వేలాది మంది రెడ్లు, వందలాది మంది రెడ్లను హరాస్మెంట్ చేసి అంటే సోషల్ మీడియాలో ఏదో పోస్టింగ్లు పెట్టారని చెప్పి మొత్తం రెడ్లను పోలీస్ స్టేషన్కి పిలిపించి హింసిస్తున్నారు. ఈరోజు పోలీసు వ్యవస్థ ఏ విధంగా ఉందంటే కేవలం ప్రభుత్వం చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టండి, అరెస్ట్ చేయండి అనే దానికే తప్ప ప్రభుత్వం పాలనకు ఎక్కడే కానీ మనం పనిచేసింది అంటే ప్రభుత్వంలో ఒక భాగమై పనిచేసినటువంటి వ్యవస్థ పోలీసు వ్యవస్థ లేదు. కేవలం ప్రభుత్వం చెప్పే విధంగా నడుస్తుందే కానీ కేవలం మన ప్రభుత్వంలో భాగస్వాములయ్యి మన శాంతి భద్రతలకు మనం ప్రాబ్లం రాకుండా చూడాలనేటి వ్యవస్థ ఎక్కడా లేదు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఎందుకో గత ఎన్నికలు మనం చూసాం, పోయిన ఎన్నికల్లో ఈరోజు 25 మంది ఎమ్మెల్యేలు టీడీపీ తరఫున గెలిచారు. కానీ ఎవరే కానీ ప్రశ్నించడం లేదు చంద్రబాబును. ఎందుకు మా రెడ్లకు మేము ఇంతమంది గెలిచినా కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి రెడ్లకు కూడా పనులు కావడం లేదు, వాళ్ళకు కూడా పనులు కావద్దు చెయ్యొద్దు అని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో నేను ఒకటే చెప్తున్నాను, ఏదైనా కానీ టార్గెట్ అనేది రెడ్డి సామాజిక వర్గానికి చెప్పింది. ఆఫీసర్లందరినీ అరెస్ట్ చేస్తున్నారు. మొత్తం కొంతమంది ఏం చేస్తున్నారు, ఆఫీసర్లు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా యూపీపీసీ సివిల్ సర్వీస్ ద్వారా ఎన్నికైనటువంటి ఆఫీసర్లు కూడా రాష్ట్రం వదిలిపోయి వేరే రాష్ట్రానికి మేము అంటే సెంట్రల్కి పోతాము అనేటువంటి పరిస్థితుల్లో వారు ఈరోజు ఉన్నారు. ఇది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పరిస్థితులు జరుగుతూ ఉంది. గత ఎన్నికల్లో ఎప్పుడే కానీ ఈ విధమైనటువంటి భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఒక కులాన్ని టార్గెట్ పెట్టి ఈ విధంగా అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయించి వాళ్ళను మానసికంగా హింసించినటువంటివి ఎక్కడా లేదు. ఈరోజు రాష్ట్రంలో రెడ్ల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే రెడ్డి అని చెప్పుకోవడానికి కూడా ఒక విధమైనటువంటి ఫీలింగ్ లేని పరిస్థితుల్లో అంటే ప్రభుత్వం అరెస్ట్ చేస్తుంది. ఇది మంచి పద్ధతి కాదు.